ఆ గుండెలో ఆ ఫైర్ ఉంటది. దీపం వెలుగుతుంది ఎప్పటికీ. దీపం కాదు, మైండ్ లో వెలిగే దీపం. ఆ మైండ్ కి దీపం అంటుకుందని అందుకే ఆ రిస్క్ తీసుకొని రివార్డు కూడా సంపాదిస్తావు. ఎదగాలంటే ఎదగాలి అంతే. మైండ్ లో ఒక్కటే రన్ అవుతుంది. అవసరం ఉన్నంత సేపే వాడు, అవసరం తీరాక వాడెవరు. డబ్బు ఉంటే నిదాన 10 కాకులు వస్తాయి. కాకులు వచ్చి 10 సాకులు చెప్తాయి. డబ్బు ఉన్నప్పుడు నువ్వు చెప్పింది వింటారు, డబ్బు లేనప్పుడు వాళ్ళు చెప్పింది నువ్వు వింటావు. నేనేమంటా అంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలనో అంతవరకే ఉంచండి. ఎవ్వడు ఎలా బాగుపడాలనో వాళ్ళకి తెలుసు. అయినా నువ్వు ఈ వీడియో చూసాక మారకపోయినా అనుకో, ఫూ, ఉంచుతారు నిన్ను. జీవితం చిన్నది బాస్, చాలా గొప్పగా అనుభవించు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే సిరీస్ 12. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, మనుషులు ఎందుకు మారిపోతారు. ప్రాణ స్నేహితుడు ఒకేసారి ఎందుకు అపరిచితులా అయిపోతాడు. మన నమ్మిన వ్యక్తి ఒకేసారి ప్లేట్ ఎలా దింపుతాడు. ఇవన్నిటికీ ఈరోజు కారణాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఒక మనిషి నమ్మిన వ్యక్తికి మనం ఒక తాళం ఇచ్చిందంటే ఒకేసారిగా ప్లేట్ దింపేస్తారు. ఈ రోజుల్లో మనిషి ఎందుకు మారాడంటే ఇంట్లో పరిస్థితి వల్ల, లేదో అవమానాల వల్ల మనుషులు మారిపోతారు. నాకు తెలిసి రెండు మనుషులు మారేది. ఒకటి బ్రేకప్ అయి దేవదాస్ లాగా మారడం, రెండోది అవమానాలతో గాలికి తిరిగినట్టు తిరుగుతాడు. ఆడ ఈడ ఏ పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. మనిషికి దెబ్బ తాకాలి, దెబ్బ తాకితేనే మనిషి అవుతాడు. దెబ్బ ఎలా తాకాలంటే మనసుకు తాకాలి. ఎవరు మారాలి, చాలా అంటే చాలా మంది మారలు. కానీ ఈ నేచర్ నిన్ను మార్పింది అనుకో, మామూలుగా మార్పది. అదే ముందే నువ్వు తెలుసుకొని గ్రహించి ముందే నువ్వు మారావనుకో బాగుపడతావు. నువ్వు ముందే గ్రహించు, నీ వాళ్ళెవరు, నీ చుట్టూ వాళ్ళెవరు, నీ చుట్టాలు ఎవరు, నీ దోస్తులు ఎవరు, నీ ఫ్యామిలీ ఎవరు, నీ బంధువులు ఎవరు, వాళ్ళని గ్రహించి నువ్వు మార్చుకో. నీ అలవాట్లు, నీ బిహేవియర్ ఇవన్నీ మార్చుకో. ఒక ఇంట్లో పరిస్థితుల వల్లనో లేదా అవమానం వల్లనో, చిన్న చూపుతో నువ్వు మాట్లాడి అవమానంతో దాని వల్లనో మనిషి మారుతాడు. నాకు తెలిసి ఎవడు బ్రేకప్ అయ్యి ఒక్కసారి దేవదాస్ లాగా మారి కంబ్యాక్ ఇచ్చాడు అనుకో, వాడిని ఆపడం ఎవ్వరితనం కాదు. అంతలా వాడు మారతాడు. ఎందుకంటే వానికి అన్నీ తెలిసిపోతుంది. ఎవరిని ఎంతలా ప్రేమించాలో, ఎవరిని ఎంతలా మాట్లాడాలనో, ఎవరిని ఎంతలా ఉంచుకోవాలనో వానికి తెలిసినంత ఈ ప్రపంచానికి ఎవ్వరికి తెలియదు. అంతా మారిపోతాడు. ప్రేమని, బంధంని, అన్నీ. వాడికి ఇట్లా కంబ్యాక్ ఇచ్చాడో కాక మామూలుగా ఉండదు. ఇంకోటి అవమానం. మనిషి ఏదైనా భరిస్తాడు కానీ అవమానం భరించడు. ఎందుకంటే ఈ జనాలు కొద్దిగా పైసలు ఎక్కువ వచ్చిన వాళ్ళే ఒకరిపై చులకన మాట్లాడడం గుండెలకు తట్టుకుంటది. గుండెలకు దాకి ఆ అవమానంతో ఒకేసారిగా ఇంటికి వచ్చి, ఎందుకంటే 10 మందిలో నువ్వు అలా అన్న వాళ్ళకే అని చిన్న చూపు అయిపోతుంది. అవమానంతో బయటికి వస్తాడు చూడు, వాడు మామూలుగా ఉండదు. వాడు నువ్వే అంటే నీకన్నా నెక్స్ట్ లెవెల్గా ఎదిగిపోతాడు. ఆ గుండెలో ఆ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ దీపం వెలుగుతుంది ఎప్పటికీ. నూనె పోసే దీపం కాదు, మైండ్లో వెలిగే దీపం. ఆ మైండ్కి దీపం అంటుకుందనుకో, పెద్ద పెద్ద వాళ్ళు అలానే అయ్యారు బ్రేకప్ అయ్యి అవమానంతో. నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వేం చేయగలవో చేస్తావు, నువ్వు చెయ్యలేంది కూడా చేస్తావు. దానికి అంత పవర్ ఉంది. స్కిల్ తెలుస్తుంది, నీ మైండ్ సెట్ తెలుస్తుంది. నువ్వు ఎంత రిస్క్ అయినా కానీ ఆ రిస్క్ తీసుకుంటావు నువ్వు. ఎందుకంటే ఆ అవమానం కన్నా పెద్దది ఏది లేదు కదా మనిషికి. అందుకే ఆ రిస్క్ తీసుకొని రివార్డు కూడా సంపాదిస్తావు. నువ్వు చూడవు అప్పుడు నాకు ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది చూడదు.
నేను ఎదగాలంటే ఎదగాలి అంతే. మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది. వేరే వానికి వానే శత్రువు. అవసరం ఉన్నంత సేపే వాడు, అవసరం తీరాక వాడెవడో. ఇప్పుడు చూడు, నీకు అవసరం ఉంది నీ దోస్తుతోని, నీకు అవసరం ఉన్నంత వరకే వాడు నీకు దోస్తు. అవసరం తీరాక వాడేవాడో నేనేవాడో. నువ్వు అవసరం తీరాక వాడిని పట్టించుకోవు కదా. అవసరం ఉన్నంతసేపు వానితో పని చేసుకుంటావు. ఒక్కసారి వాని దగ్గర వాడు నీ మాట వినకపోని, వాడు నువ్వు చెప్పింది చేయకపోని, వాడు నీకు పైసలు ఇవ్వకపోయినాయి, ఏదైనా కానీ వాడిని చిన్న చూపు చూసేస్తావు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే నీ దగ్గరకు వస్తారు. డబ్బులు లేకపోతే నీకు చుట్టాలు లేరు, ఎవరు బంధువులు లేరు. డబ్బుతోనే నీకు చుట్టం. డబ్బు లేకపోతే నీకు చుట్టం కాదు. నీకు అన్నా లేడు, తమ్ముడు లేడు, ఈ ప్రపంచమే లేదు. అదే డబ్బు లేకపోతే నువ్వేంటో తెలుసుకుంటావు. డబ్బు ఉంటే నీ దగ్గర 10 కాకులు వస్తాయి. కాకులు వచ్చి 10 సాకులు చెప్తాయి. డబ్బు ఉన్నప్పుడు నువ్వు చెప్పింది వింటారు. డబ్బు లేనప్పుడు వాళ్ళు చెప్పింది నువ్వు వింటావు. నేనేమంటా అంటే, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఎవరికి నువ్వు ఉచిత సలహాలు ఇయ్యకు. ఎవరిని బతుకుబాటు తెలుసు. ఎవ్వడు ఎలా బాగుపడాలో వాళ్ళకి తెలుసు. అవసరం ఉంటే వస్తాడు, పోతాడు. వాని అవసరం తీరాక నీకు ఫోన్ కూడా చేయడు. ఎవడైనా చేసిండా నీకు అవసరం ఉన్నంత వరకు? డబ్బు ఉన్నంత వరకే నీ వాళ్ళు, నీ స్నేహితుడు, నీ చుట్టం. డబ్బు లేకపోతే ఎవడు చూడడు. కుక్కలు నయ్యం కదరా మీకన్నా. విశ్వాసం అని ఉంటుంది, ప్రేమ కూడా. నేర ఆస్తులు పాస్తులు చూసి ప్రేమ పుడుతుంది. ఆస్తులు పాస్తులు పోయేదాకా ప్రేమ లేదు, దోమ లేదు. నువ్వు 100 సలహాలి, మనిషి మారడు. మారతాడా? మీరు కూడా ఎంతో మందికి చెప్పారు, మీ పిల్లలకు, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకు. ఎవడా నిన్నాడా నువ్వు మంచి చెప్తే? ఎవడు ఇన్లే. ఎందుకంటే మంచి చెప్తే వానికి ఎక్కది. అదే మనసుకు దాకితే వానికి ఎక్కుతుంది. అవమానాలు కావాలి. అవమానాలు అయితేగా నువ్వు బయటికి వచ్చేది. అంతసేపు ఫ్రెండ్స్తో ఎంజాయ్, లైఫ్ ఎంజాయ్. అసలు ఎంజాయ్ అంటే ఏంటి తెలుసారా నీకు? ఎంజాయ్ అంటే ఏంటి తెలుసా? ఎంజాయ్ అంటే ఫస్ట్ డబ్బులు సంపాదించి తర్వాత లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. 1000 రూపాయలు ఉన్నాయిగా అంటే ఎంజాయ్ చేద్దాంపా మామ, టూర్ పోదాంపా, ఎంజాయ్ చేద్దామంటే ఏం ఎంజాయ్ రా? 1000 రూపాయలకి ఇట్లా పోతే ఇట్లా ఖర్చు అవుతాయి. అవమానం తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడకు. నీ వాళ్ళు ఎవరు లేరనుకో, నీ గురించి చూసుకో, నీ లైఫ్ గురించి చూసుకో, ఎవరిని పట్టించుకోకు. చాలా ముఖ్య కారణాలు: 1 అవమానం, 1 బ్రేకప్, 3 నిందలు, 4 నమ్మక ద్రోహం. ఈ జీవితం నాది కాదు, ఎవరి కోసం నేను బ్రతకాలి అవసరం లేదు, ఎవరికి నేను సలహాలు ఏ అవసరం లేదు. నీ పైన నువ్వు వర్క్ చేస్తావు. అప్పుడు నీకు ఇక్కడ ఫైర్ అయ్యి నువ్వు ఎదుగుతావు. అంతసేపు నా వాళ్ళు ఆనికి పెడతా, ఈయనకి పెడతా అని ఎదుగుతావు. ఎవ్వరు రాడు నీకు ఇక్కడ. ఈ ప్రపంచంలో నీకు నువ్వే తోడు. నిన్ను నువ్వే నమ్ముకో. ఎవరి మీద నమ్మి నువ్వు పని చెయ్యకు. నీకు నచ్చిన పనే చెయ్యి, నీకు వచ్చిన పనే చెయ్యి. వాడి ఎత్తాడు, వీడి ఎత్తాడు, వాడు పెడతాడు, వీడి పెడతాడని అనుకోకు. ఎవరిని నమ్మినా, వానికి పెట్టినా, వీనికి పెట్టినా ఎవరు నిన్ను పట్టించుకోడు. వాని అవసరం ఉన్నంత వరకే నీతోడు ఉంటాడు. వాని అవసరం తీరాక నువ్వెవడు కోనే అంటాడు. అందుకే నేనేమంటానంటే, నీ పని నువ్వే చేసుకో. వేరే వాళ్ళకి చెప్పకు, వేరే వాళ్ళకి ఇయ్యకు, సలహాలు ఇవ్వకు, ప్రేమ చూపెట్టకు. నువ్వు మారిపో ఒక మృగంలా. ఎందుకంటే మృగమే ఒంటరిగా ఉంటుంది. ఆ ఒంటరిగానే బ్రతుకు. ఈ నాటకాల ప్రపంచానికి వచ్చి వేస్ట్. ప్రేమ, దోమ ఏది లేదు, అన్ని స్వార్థం. అయినా నువ్వు ఈ వీడియో చూసాక మారకపోయినా అనుకో, ఊంచుతారు నిన్ను. నువ్వు అసలు మొగానివైతే, నీలో లోపల అగ్ని రగులితే నువ్వు ఇకనైనా మంచిగా మారు. ఈ జీవితానికి ఒక అర్థం చెప్పు. నన్ను అడుగుతా, నువ్వు ఎవరినో పేరు చెప్పి కాదు. నీ పేరు చెప్తే చిటికలు అయిపోవాలి, అలా ఉండాలి. ఎవడో చెప్పి వాడు మా కాకున్నాడు, మా చెల్లున్నది, మా ఐఏఎస్ ఆపిఎస్ కాదు.
నీ పేరు చెప్తే చిటికలు అయిపోవాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ఒక మృగానివి అవుతావు. నువ్వు మారినావుగా, మారినందుకు నీకు ఒక అర్థం ఉంటుంది. జీవితం చిన్నది బాస్, చాలా గొప్పగా అనుభవించు. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.